నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు దేనితో తయారైందో తెలుసా? అణువులతో. కానీ కంటికి కనిపించని ఈ అణువు అసలు ఎంత చిన్నది? ఈ ప్రయాణం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. పదండి, మొదలు పెడదాం. సరే, మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం ఆలోచించగల అత్యంత చిన్న వస్తువు ఏమై ఉంటుంది? బహుశా ఒక ఇసుక రేణువా, లేక ఒక సూదిమొన? ఏదేమయ్యా, మనమిప్పుడు దానికంటే ఎన్నో రెట్లు చిన్న ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. మన ఈ ప్రయాణాన్ని ఒక చాలా మామూలు వస్తువుతో మొదలు పెడదాం. కాని అక్కడ్నుంచి మనం చేరుకోబోయేది మాత్రం ఊహకే అందని ఒక సూక్ష్మ ప్రపంచం. సో రెడీగా ఉండండి, మనమిప్పుడు స్కేల్ డౌన్ అవ్వబోతున్నామన్నమాట. ఇదిగో మన ప్రయాణానికే ప్రారంభస్థానం. ఒక సాధారణ బ్రేక్ఫాస్ట్ సీరియల్ ముక్క. దీని సైజు సుమారుగా 1/2 సెంటీమీటరుంటుంది. అంటే ఒక మీటర్ స్కేల్ని ఊహించుకుంటే దానిమీద ఇలాంటివి ఒక 200 పెట్టొచ్చు. సరే, ఇది మన స్టార్టింగ్ పాయింట్. సరే, ఇప్పుడింకా చిన్న వస్తు దగ్గరికి వెళ్దాం. ఒక ఉప్పు రేణువుని చూద్దాం. దీని సైజు తెలుసా? కేవలం 0.3 మిల్లీమీటర్లు. అంటే ఒక మీటర్ని 1000 భాగాలు చేస్తే అందులో ఒక భాగమనమాట. చూసారా ఎంత వేగంగా చిన్న ప్రపంచంలోకి వెళ్తున్నామో? ఇంకా లోపలికి వెళ్తే మనకు కనిపించేది బ్యాక్టీరియా. దీని పరిమాణం కేవలం కొన్ని మైక్రోమీటర్లు. 1 మీటర్లో 10 లక్షల మైక్రోమీటర్లు ఉంటాయంటే ఆలోచించండి, మనం ఎంత సూక్ష్మ స్థాయికి వచ్చేసామో గదా. మన ప్రయాణంలో నెక్స్ట్ స్టాప్ వైరస్. దీని సైజ్ సుమారు 20 నానోమీటర్లు. అంటే 1 మీటర్లో 100 కోట్ల నానోమీటర్లు. ఇక్కడి నుంచి మనం మాట్లాడుకునే సంఖ్యలు మన ఊహకు కూడా అందడం కొంచెం కష్టం. ఫైనల్గా మనం మన గమ్యస్థానానికి చేరుకున్నాం. అదే అణువు. దీని సైజ్ కేవలం 1 ఆంగ్స్ట్రామ్. 1 మీటర్లో 1000 కోట్ల ఆంగ్స్ట్రామ్లు. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న సీరియల్ ముక్కతో మొదలుపెట్టి మనం ఎంత లోతైన సూక్ష్మ ప్రపంచంలోకి వచ్చేశామో. సరే, అణు అనగానే మన అందరి మనసులో ఒక ఇమేజ్ వస్తుంది కదా. ఇప్పుడు ఆ ఇమేజ్ గురించి, అందులో ఉన్న కొన్ని తప్పుల గురించి కూడా మాట్లాడుకుందాం. సరిగ్గా ఇదే ఆ బొమ్మ. మధ్యలో ఒక కేంద్రకం, చుట్టూ గ్రహాలలాగా తిరుగుతున్న ఎలక్ట్రాన్లు. ఆ కేంద్రకంలో ఏముంటాయి? ప్రోటాన్లు, న్యూట్రాన్లు. ఇది విషయం అర్థం చేసుకోవడానికి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ లాంటిదే. కానీ ఇందులో కొన్ని పెద్ద సమస్యలే ఉన్నాయి. మరి మనం చిన్నప్పటినుంచి చూస్తున్న ఈ బొమ్మ ఎందుకు కరెక్ట్ కాదో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇందులో ఉన్న పెద్ద పొరపాటేంటో చూద్దాం, పదండి. ఒకే మాటలో చెప్పాలంటే మనం స్కూల్లో నేర్చుకున్న ఈ అణువు మోడల్ సరైనది కాదు. ఇది ఒక పాత, కాలం చెల్లిన ఆలోచన అన్నమాట. ఈ మోడల్లో 2 ముఖ్యమైన తప్పులున్నాయి. మొదటిది కేంద్రకం సైజు. నిజానికి అణువుని ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియంగా ఊహించుకుంటే దాని కేంద్రకం ఆ స్టేడియం మధ్యలో పెట్టిన ఒక చిన్న గోలీ అంత కూడా ఉండదు. బొమ్మలో చూపించినంత పెద్దగా అస్సలుండదు. ఇక రెండో తప్పు, ఎలక్ట్రాన్లు అలా గ్రహాల్లాగా ఫిక్స్డ్ దారిలో తిరగవు. అయితే మరి అసలు నిజమేంటి? శాస్త్రవేత్తలు ఈరోజు మనకు తెలిసిన విషయాలని ఎలా కనుక్కున్నారు? అది తెలుసుకోవాలంటే మనం అణువు చరిత్రలోకి ఒకసారి తొంగిచూడాలి. చూడండి, అణువు గురించి మనకు తెలిసింది ఒక్కరోజులో కాదు, వేల సంవత్సరాలుగా మన అవగాహన మారుతూనే ఉంది. మొదట గ్రీకులు చెప్పారు, ఆ తర్వాత 1800ల్లో ప్లమ్ పుడ్డింగ్ మోడలొచ్చింది. ఆ తర్వాత కేంద్రాన్ని కనుగొన్నారు, దాన్ని న్యూక్లియర్ మోడల్ అన్నారు. ఫైనల్గా ఎలక్ట్రాన్ షెల్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? సైన్స్ అంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ముందుకు సాగే ఒక ప్రయాణం. సరే, ఎలక్ట్రాన్లు అలా గ్రహాల్లాగా ఫిక్స్డ్ దారిలో తిరగకపోతే మరి ఏం చేస్తాయి? వాటి దారేంటి? ఇక్కడే అసలు విషయముంది. అణువును మనం చూసే పద్ధతినే పూర్తిగా మార్చేసే ఒక కొత్త ఐడియాని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఇక్కడి పోలిక చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారి మనకు తెలుసు. ఇప్పుడు భూమి ఎక్కడుందో, రేపు ఎక్కడుంటుందో, నెల తర్వాత ఎక్కడుంటుందో ఖచ్చితంగా చెప్పగలం, కరెక్టా? కాని ఎలక్ట్రాన్ విషయం అలా కాదు. అది ఒక విచిత్రమైనది. దాని స్థానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎటు వెళ్తుందో చెప్పలేం. అది ఎటు వెళ్తుందో చూస్తే అది ఎక్కడుందో చెప్పలేం. రెండూ ఒకేసారి తెలుసుకోవడం అసాధ్యం. అందుకే ఎలక్ట్రాన్ ఫలానా చోట ఉంది అని మనం వేలుపెట్టి చూపించలేం. అది ఈ ప్రాంతంలో ఎక్కడో ఒకచోట ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది అని మాత్రమే చెప్పగలం. ఈ అవకాశమున్న ప్రాంతాన్నే ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటారు. అంటే ఇదొక ఫిక్స్డ్ రూట్ కాదు, ఒక ప్రాబబిలిటీ క్లౌడ్,
ఒక సంభావ్యత మేఘం లాంటిదన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూశాం కదా, వాటన్నింటినీ ఒకసారి క్విక్గా గుర్తుచేసుకుని అణువు గురించి మనకు వచ్చిన ఈ కొత్త అవగాహనను ఇంకాస్త స్ట్రాంగ్ చేసుకుందాం. సో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, మన చుట్టూ కనిపించే ప్రతిదీ అణువులతోనే తయారైంది. ఈ అణువులు మనం ఊహించలేనంత చిన్నవి, వాటిలో ఉండే కేంద్రకమైతే ఇంకా చిన్నది. మనం పాత పుస్తకాల్లో చూసే ఆ గ్రహాల మోడల్ అనేది తప్పు. ఎలక్ట్రాన్లకు ఫిక్స్డ్ దారులు ఉండవు, అవి ఎలక్ట్రాన్ క్లౌడ్ అనే ఒక సంభావ్యతా ప్రాంతంలో ఉంటాయి. అయితే ముగించే ముందు ఒక చివరి ప్రశ్న, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అణువుల్లో ఎంత ఖాళీ స్థలముంటే మరి మన చుట్టూ ఉన్న ఈ వస్తువులు ఇంత గట్టిగా, సాలిడ్గా ఎలా ఉన్నాయి? అంతా ఖాళీనే అయితే ఈ ఘనమైన ప్రపంచమసలు ఏంటి? దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.